తల్లిదండ్రులారా, నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీ పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి మీ కళ్ళ ముందే. వారు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మద్యానికి, పాపానికి, వ్యభిచారానికి, లోకాశలకి బానిసలైపోయారు. ఇలాంటి స్థితిలో మీరు ఏం చేస్తున్నారు? తలబట్టుకొని మీ ఇంట్లో ఏడుస్తున్నారా? అది కాదు చేయవలసింది. యోబు అనే భక్తుడు ఏం చేశాడో మీకు తెలియదా? అతడు తన కుమారులు ఒకవేళ తమ హృదయంలో దేవుణ్ణి దూషించిరేమో అని వారి నిమిత్తం అరుణోదయంలో లేచి ఒక్కొక్కని నిమిత్తము బలిని అర్పించలేదా? అదే రీతిగా ఈరోజు నీ కుమారులు చెడిపోతున్నప్పుడు నువ్వు కూడా మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన నిర్లక్ష్యం. నువ్వు ఏడ్చే ఏడుపేదో దేవుని ముందు ఏడవాలి, ఆయన ముందు కన్నీరు కారవాలి. దేవుని ముందు ఏడిస్తే దానికి ఫలితం రాదన్నట్టుగా నువ్వు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావా? అవును, దేవుడిని మనం అడిగితే తప్పకుండా మారుస్తాడు. ఒక దైవజనుడు అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చాను అన్నాడు. ఈరోజు నీ కన్నీరు దేనికోసం కారుస్తున్నావు? అప్పుల కోసమో, బాధల కోసమో, సమస్యల కోసమో కారుస్తున్నావేమో. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? నా బిడ్డలు రక్షించబడాలని ఏడు, నా భర్త మారాలని ఏడు, లేకపోతే నా భార్య రక్షించబడాలని ఏడు. మీరు కూడా లేచి రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా మీ హృదయములు, మీ పసిపిల్లల ప్రాణముల కోసం కుమ్మరించండి. మీరు కన్నీళ్లతో ప్రార్థించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి పిల్లల కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనే వారిని రక్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మీకు ఉపయోగకరంగా, ఈ మాటలు మీకు ఆత్మీయంగా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.